బ్రతికున్నప్పుడు ఎంత డిగ్నిటీతో బతుకుతావో చనిపోయినప్పుడు కూడా అదే డిగ్నిటీతో చనిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు మొన్న ఒక ఎమోషనల్ వర్డిక్ట్ అయితే ఇచ్చింది. హరీష్ రాణా అనే అబ్బాయికి 32-year-old ప్యాసివ్ యుథనేషియాని అలో చేసింది. దట్ మీన్స్ అతనికి లైఫ్ సపోర్ట్ తీసి అతన్ని మెల్లగా చనిపోయేలా చేయడం. 2013లో ఈ హరీష్ అనేవాడు 20-year-old ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సడన్గా చండీగఢ్లో ఒక 4th floor బిల్డింగ్ నుండి కిందకు పడిపోతాడు. మల్టిపుల్ బ్రెయిన్ ఇంజురీస్ అండ్ సివియర్ న్యూరలాజికల్ డ్యామేజ్ వల్ల అతను కదలలేడు, మాట్లాడలేడు. లిటరలీ ఒక కోమా స్టేజ్ లాంటిది. ట్యూబ్లో అతనికి ఫుడ్ పంపిస్తుంటే జస్ట్ ఒక బతికున్న జీవ్ అంతే, కదలలేడు. వాళ్ళ పేరెంట్స్ అతన్ని బతికించుకొని నార్మల్ స్టేజ్కి తేవడానికి ఎన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కడెక్కడో తిరిగి ఈవెన్ వాళ్ళ సొంత ఇల్లు అమ్ముకుని అప్పులు చేసి ట్రై చేసిన అబ్బాయి స్టేజ్ అయితే అలానే ఉంటుంది. ట్యూబ్లో అన్నం పెడితేనే అబ్బాయి అలా బతుకుంటాడు జీవోత్సవంలా. 12 to 13 years తర్వాత వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి పడే బాధని చూడలేక ఇంకేం చేయలేక సుప్రీంకోర్టుని వెళ్ళి ప్లీ చేసుకుంటారు. అబ్బాయిని లైఫ్ సపోర్ట్ నుండి తీసేస్తాము, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు పర్మిషన్ ఇవ్వదు. బట్ సుప్రీంకోర్టు 2 years తర్వాత అబ్బాయికి ఓకే లైఫ్ సపోర్ట్ నుండి తీసేయండి, లెట్ హిమ్ డై విత్ డిగ్నిటీ అని చెప్పి వర్డిక్ట్ ఇస్తుంది. దట్ ఈస్ ప్యాసివ్ యుథనేషియా. యుథనేషియా 2 types ఉంటాయి, యాక్టివ్ యుథనేషియా అండ్ ప్యాసివ్ యుథనేషియా. ప్యాసివ్ యుథనేషియా అంటే ఒక మనిషిని న్యాచురల్గా చావనివ్వడం, లైఫ్ సపోర్ట్ తీసేసి అలా. యాక్టివ్ యుథనేషియా అంటే ఒక మనిషి భరించలేని బాధపడుతుంటే ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి ఆ అబ్బాయి చనిపోయేలా చేయడం. ఇండియాలో అది ఇంకా అలో లేదు. సో ఇప్పుడు అబ్బాయిని మెడికల్ కేర్కి తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్ సూపర్విజన్ అండర్లో స్లోగా అతని లైఫ్ సపోర్ట్ తీసేసి పెయిన్ కాకుండా డిగ్నిటీతో ఇంకటి నుండి అతను ఆ పెయిన్ భరించకుండా అతని ప్రాణాలు కోల్పోయేలా చేయడం.